BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. శుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ పరిశీలకులు ఉన్నారు మనతో. నమస్కారం సూర్య గారు. సూర్య గారు, గత కొన్ని రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో కౌంటింగ్ జరిగిన విధానం మీద కోర్టుకు వెళ్ళాడు. అందుకు సంబంధించి ఆయన ఈసీకి కంప్లైంట్ చేసి కొంత ఫీజు కూడా కడితే అది కౌంటింగ్ విషయంలో మాక్ పోలింగ్ నిర్వహించడానికి వచ్చామని వాళ్ళు అన్నారు. కాదు రీకౌంటింగ్ జరపాలి అని ఆయన అన్నాడు. అది మొత్తానికి ప్రస్తుతానికి ఆగిపోయింది. మళ్ళీ కోర్టుకు వెళ్తున్నాడు ఆయన. ఈ పరిస్థితి ఒక పక్క కొనసాగుతుండగానే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెర మీదకి వచ్చారు. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన మేరకు 12.5% ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి, ఓట్లు పడ్డాయి. సో దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఓట్ ఫర్ డెమోక్రసీని నిషేధించాలి కదా, ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నాయుడే కదా అని కొంత ముట్టించేశాడు, అక్కడ కొంత రగిలించేశాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆయన చెప్పింది ఒక రకంగా జనాలకు ఏమనిపిస్తుంది, అరే నిజమే కదా, అవును కదా, ఒకవేళ 12.5% ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే 10% మాత్రమే కదా వాళ్ళకి వీళ్ళకి తేడా. మొత్తం వీళ్ళకి 56% వచ్చాయి, వాళ్ళకి 39% వచ్చాయి, 10% పైనే ఉందనుకోండి. ఈ తేడా వచ్చింది అని అంటే ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది కదా ఈవీఎంలలో అనే అనుమానాలు జనాలకు వస్తాయి కదా. ఉండవల్లి మాట్లాడుతున్న దాని ప్రకారం. అవును, ఆయన ఉండవల్లి గారు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. అది మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక రకంగా ఏంటంటే సొంత కొడుకుతో సమానం. ఆయన ఏంటంటే కొడుకులాగా భావిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే తన ప్రాణమిత్రుడు లేకపోతే ఆత్మీయుడు మిత్రుడో లేకపోతే ఆయన గాడ్ ఫాదరో రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, ఆయన కొడుకు. ఈయన మగపిల్లలు లేరు, ఆయన కొడుకునే తన కొడుకుగా చూసుకుంటున్నాడేమోనన్న ఫీలింగ్ ఆయనలో మొదటి నుంచి, ఆయన భావజాలం ఆయన భాషలో మనకు కనపడతాడు. బొత్సాని తండ్రి సమానులు అన్నారు కానీ ఈయన ఎప్పుడు అనలేదు, అవకాశం రాలేదు అనలేదు, కానీ ఈయనకు ఆ ఫీలింగ్ ఉంది. ఈయనకు ఉంది, ఈయన మనసులో ఉంది, కృతజ్ఞత ఉంది, కృతజ్ఞత వైఎస్ కుటుంబం మీద ఈయనకి అనురాగమైన అవ్యాజమైన ప్రేమ ఈయన మనసులో భాషల్లో అన్నింటిలోనూ కనపడుతుంది, బహిరంగం అవుతుంది. ఆయనకి కొంతమంది మీద విద్వేషం అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, రామోజీరావు గారి మీద సహజంగా ఆయనకి ఒక వ్యతిరేకత ఉంది. అఫ్ కోర్స్ నాకు ఆయన ఉండవల్లి గారు చాలా దగ్గర ఆత్మీయుడు అనుకోండి, వ్యక్తిగతంగా మిత్రులే కదా, మిత్రులు కాదు, నాకు చాలా సన్నిహితులు, నా కుటుంబానికి బాగా దగ్గర మనిషి కూడా. అది వేరు ఇది నిజాలు వేరు, మనం మాట్లాడుకునేది వేరు. కానీ ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే నోటితో మాట్లాడితే నొసలు ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా నేను నాన్ కాంట్రవర్షియల్, నేను పొలిటికల్గా మాట్లాడను, నేను ఒక మేధావిగా ఉంటాను అన్నప్పుడు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన మాట్లాడకుండా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్లు మాట్లాడరు. ఆయన ఎప్పుడు మాట్లాడేదంతా కూడా నోటితో మాట్లాడుతా నొసలతో ఎక్కిరిచ్చినట్టు వైసీపీకి అనుకూలంగా, వైఎస్ కుటుంబానికి అనుకూలంగానే మాట్లాడతాడు తప్పించి, ఈయన మాట్లాడే అవినీతి కానీ, చట్ట ఉల్లంఘనలు కానీ, మరి ఇటువంటి విషయాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థను విధ్వంసం చేసిన దాని మీద ఎందుకు మాట్లాడడం? తెలుగు జాతిని రాష్ట్రాన్ని విభజించడానికి బీజం పోసిందే రాజశేఖర రెడ్డి కదా, అది ఆ విషయం నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు మేధావిగా ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడి, వాళ్ళు బయటకు వచ్చినాకన్నా గతాలు మాట్లాడాలిగా. సుప్రీంకోర్టులో కేసు వేసావు కదా నువ్వు. పోలవరం గురించి నువ్వు ఆ రోజు మాట్లాడింది మరి 5 సంవత్సరాల్లో మరి ఎప్పుడన్నా మాట్లాడావా? సారా పేరుతో జరిగిన దోపిడీ విధ్వంసం గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? గంజాయి గురించి అంత కఠినంగా ఎప్పుడన్నా మాట్లాడావా? ఇవాళ ఆయన చూస్తా అంటే ఎట్టా ఉందంటే తట్టుకోలేకరా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా. దానికి ఆయన సమాధానం ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో ఎదురుగా కూర్చున్న జర్నలిస్టులు అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పారంటే, నేను ఒక్కడనేనా రాష్ట్రంలో ఉంది, నేను ఇదిగో ఈ సమస్య కోసం పోరాడుతున్నా, అగ్రిగోల్డ్ ఉంది, మార్గదర్శి చిట్స్ ఉంది, దీని మీద నేను పోరాడుతున్నా, ఇంకొకళ్ళు ఇంకో సమస్య మీద పోరాడుతున్నా. అగ్రిగోల్డ్ విషయంలో వైసీపీ వాళ్ళందరూ ఆక్రమించినప్పుడు ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ ఇన్వెస్టర్స్ని కాపాడటం కోసం. అగ్రిగోల్డ్ అన్నానా నేను? అగ్రిగోల్డ్ కాదు, మార్గదర్శి వ్యవహారంలో మాట్లాడింది. మార్గదర్శి అయినా ఓకే, దాని ఏదైనా విషయం మాట్లాడవచ్చు. కానీ నువ్వు పుట్టి పెరిగిన గోదావరి జిల్లాలో పోలవరం కోతవేటి దూరంలో పోలవరం ఉంది.
నీ కళ్ళ ముందు రోజువారీ కొన్ని వేల మరణాలు జరిగినాయి దొంగసారాతో. నువ్వు ఉన్న ప్రాంతానికి కోతవేడు దూరంలోనే ఏజెన్సీ ప్రాంతం మొదలవుతుంది. అదే దానికి ఆయన సమాధానం అదే. నేను ఒక్కడేనా ఉంది, చాలా మంది ఉన్నారు పోరాడే వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇద్దామండి. నేను ఇదిగో దీని మీద పోరాడుతున్నాను కదా, నాలాంటి వాళ్ళు కూడా ఆయన ఎందుకు ప్రశ్నించాల్సిన అవసరం వస్తుందంటే ఈ గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఎట్లా పోరాడుతున్నారో ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే నన్ను మాట్లాడొద్దు, నన్ను ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదని అనడానికి లేదు కదా. అవును కదా. నేను ఒక వేలుతో మిమ్మల్ని చూపిస్తే 3 ఏళ్ళు నన్ను చూపిస్తాయి. అది సింపుల్ కామన్ సెన్స్. ఇవాళ సమాజంలో కూడా అంతా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆయన పెద్దరికం, ఆయన హుందాతనం, ఆయన క్రెడిబిలిటీ పోకూడదనే నా ఇది. ఆయన మీద ఉన్న గౌరవం మమకారంతోనే, ఆయన మీద నాకున్న ప్రేమతోనే నేను మాట్లాడుతున్నాను. ఆయన నిజాయితీపరుడు, దాన్ని ఎవరూ కాదంటానికి వీల్లేదు. కానీ ఆ నిబద్ధత అనేది సమాజం మీద ఇంపార్షియల్గా ఉండాలి. పార్షియాలిటీ ఉన్నప్పుడు లేదా పొలిటికల్ జెండా తీసుకోండి. కాంగ్రెస్లో లేనంటారు, నేను ఏ పార్టీకి సంబంధం లేదంట. లేదంటే వైసీపీలో చేరిపోండి, వైసీపీలో చీఫ్ అడ్వైజర్గా చేరిపోండి, ముఖ్య సలహాదారుగా జగన్ పక్కన కూర్చొని రోజువారీ సజ్జల రామకృష్ణారెడ్డి నడిపినట్టు నడపండి. కాదంది ఎవరు? ఇట్లా కూర్చుని ఇటు మాట్లాడుతుంటే వేరుగా ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సమాజం. అది ఆయనకే నష్టం జరుగుతుంది, ఆయన మర్యాదకు నష్టం జరుగుతుంది. ఆ మాట కూడా అంటున్నారుగా, ఆయన ప్రత్యేకంగా చీఫ్ అడ్వైజర్గా చేరాల్సిన అవసరమే ఉంది. అవును, అదే కదా, అనధికారికంగా ఉన్నారు కదా మాట్లాడుతున్నారు వచ్చింది. ఇప్పుడు మొన్న నేను కూడా చూశాను 12% అని. అంటే ఈ మధ్య ఒక దేశవ్యాప్తంగా 79 నియోజకవర్గాల్లో ఓటింగ్ దీంట్లో తప్పు జరిగింది, త్రిశూర్ దాంట్లో కూడా తప్పు జరిగిందని పరకాల ప్రభాకర్ గారు మొన్న మద్రాసు వెళ్ళి ఒక సభలో మాట్లాడుతూ దీన్ని వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఇది ఆర్టీఐ కింద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో కూడా పెండింగ్లో ఉంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం సరిగ్గా ఇవ్వటం లేదు. మొత్తం మీద 12% ఓట్లు కొన్ని 79 నియోజకవర్గాలు అవకతవకలు జరిగినాయి. దాని మీద కౌంటింగ్లోనూ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వటంలోనూ ఎన్నిట్లోనూ ఒక డిస్క్రిపెన్సీ ఉంది అనేది ఒక ఆరోపణ జరుగుతుంది. దాన్ని పుచ్చుకుని ఈయన మాట్లాడారని నేను అనుకుంటున్నా. ఆ భాష ఈయన మాట్లాడారు, సంస్థ చెప్పింది అని అంటాడు. దాని కంటిన్యూటీగానే మాట్లాడారు. ఏది తన మీద వేసుకోరు కదా, వేసుకోరు. ఆ తెలివితే అట్లా ఉంటాయి. నేనేమంటానంటే, సరే మరి నువ్వు 2019, 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్లు కొన్ని లక్షల ఓట్లు ఎన్రోల్మెంట్ జరిగినాయిగా. 26 లక్షలు 40 లక్షల పైగా జరిగినాయి. 40 లక్షలు 50 లక్షల దాకా జరిగినాయి, 26 లక్షలు కాదు. తిరుపతిలో వాటిని గుర్తించింది 26 లక్షలు గుర్తించారు. గుర్తించుకునే ఇంకా చాలా ఉన్నాయి. ఈసీ చెప్పినటువంటిది చెప్పకుండా ఉంది, చాలా ఉంది. మీకు తిరుపతిలోనే బయటకు పడింది కదా, కుప్పంలో దరిదాపు 40 ఓట్లు చేర్చారు. మీకు తమిళనాడు నుంచి కర్ణాటక బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ కర్నూలు వరకు కూడా ఆ బోర్డర్లో జరిగినాయి. ఒక్కొక్క చోట నిజమైన ఓట్లకి సమానంగా దొంగ ఓట్లు చేర్చారు. ఎందుకంటే ఆ కర్ణాటకలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి యువతలకి ఓటింగ్ చేర్చుకోవచ్చు. చంద్రగిరి కానివ్వండి, ఇప్పుడు రాప్తాడ్ కానివ్వండి, లేకపోతే ఇటు రాయదుర్గం కానివ్వండి, ఇటు మన ఆదోని కానివ్వండి, మంత్రాలయం కానివ్వండి, ఇటు మన హిందూపురం కానివ్వండి, చిత్తూరుకు వచ్చేసేటప్పటికి తిరుపతి, మన నగరి, ఇవన్నీ కూడా దొంగ ఓట్లు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదండి? నువ్వు మాట్లాడాలిగా. ఇక ప్రజాస్వామ్యం హన్నమైపోతుంది, దొంగ ఓట్లు జరుగుతున్నాయి అనేది వ్యక్తమైంది, బయటకు వచ్చిందిగా. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వేరే వాళ్ళు మాట్లాడతారు, నేను ఎందుకు మాట్లాడాలంటే నీ అవసరార్థం కన్వీనియన్స్గా మాట్లాడతావా, కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడానికి సమాజాన్ని నీ పేరు పోతాను. ఆయనకుండా గౌరవం దెబ్బతింటాను, ఆయనకుండా నిజాయితీ దెబ్బతింటాను. ఇది సన్నిహితులుగా మీ ఆవేదన. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఇదే తెలుసు, ఎక్కడ అవినీతి ఆరోపణ లేదు, దాంట్లో ఎవరో కూడా ఏలెత్తి చూపించలేరు. కానీ ఈ రకమైన కుటిలత్వంగా కనపడుతుంది ఆయన భాష, అది తప్పు చెందుతుంది. ఆయన ఇవాళ ఆయనకున్న తెలివితేటలకు కనుక నిజంగా ఆయన ఒక పెద్ద మనిషిలాగా నిలబడితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి తెలివిగల మనిషి, ఒక కొత్త నాయకత్వాన్ని, ఒక యూత్ని, ఒక మంచి నాయకత్వాన్ని చక్కగా డ్రైవ్ చేయగలిగినటువంటి తెలివితేటలు. ఉండవల్లి గురించి మాట్లాడాలంటే చాలా మంది కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. దేవుడిచ్చిన వరం అండి ఆయనకు, నాలెడ్జ్ కానివ్వండి, వాక్ కానివ్వండి, దేవుడిచ్చిన వరం. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన, ఎందుకంటే మా వాళ్ళకి బాగా దగ్గర కాబట్టి ఆయన మొత్తం తెలుసు కాబట్టి చెబుతున్నాను నేను. అంత నిజాయితీని అనవసరంగా బురదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది ఆయన తెలివితేటలో. ఆయనకుండా ఇదంతా కూడా ఒక దుర్మార్గాన్ని భుజాన్ని వేసుకున్నట్టు సమాజం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి, ఇవాళ లేనిపోయిన ఆరోపణలు నువ్వు రేపెత్తావు. 12% అంటే దరిదాపుగా చూసావా, మేము కాదు, నా న్యూట్రల్గా ఉన్న మేధావి ఉండవల్లి గారే మాట్లాడారు అన్న భాష వస్తుంది. ఇటువంటి ఉండవల్లి గారు లాంటి వాళ్ళు న్యూట్రల్గా ఎవరైతే మేధావిగా అంటున్నారో అటువంటి వాళ్ళకి తెలకపల్లి రవి లాంటి కొంతమంది మేధావులు తయారయ్యారు.
ఈ ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గత 5 ఏళ్లుగా వీళ్ళ విన్యాసాలన్నీ సమాజం గమనిస్తానే వచ్చింది. వాళ్ళకి ఈయనకి తేడా లేకుండా అయిపోలా. వాళ్ళు సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడిన దానికి ఈయన రాజమండ్రిలో కూర్చొని ప్రెస్ క్లబ్లో మాట్లాడిన దానికి తేడా ఏమి లేకుండా పోతుంది కదా. ఈయన మీద నీళ్ళు పడుతున్నాయి కదా ఈయన విశ్వసనీయత మీద. ఇంకోటి సరే ఇవన్నీ ఆరోపణలు ఇవాళ జరిగినాయి. 12% వచ్చిందంటే రేపు వైసీపీ వాళ్ళు అంటారు చూసావో మేము గెలిచింది కావాలని మిషన్ ఈవీఎంలని ట్యాంపర్లు జరిగిపోయినాయి, మేము ఆ రోజే చెప్పాము, వాళ్ళకి ఇంకాస్త ఊతం ఇచ్చేసి కావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచింది, అన్యాయంగా గెలిచింది అనేది ఈయనకి లీడ్ ఇచ్చారనమాట. అంటే ఆల్రెడీ బాలినేని ఇది జరుగుతుండగా ఇది మాట్లాడటం అంటే ఓ పక్క ఏంటి చచ్చిపోయి అంపశయ్య మీద ఉన్నటువంటి వైసీపీని బతికించడానికి ఈయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సరే అందాక వదిలిపెడదాం. ఈయన 2004లో గెలిచారండి ఎంపీగా. 2004లో కొవ్వూరు నియోజకవర్గంలో 1500 ఎంత ఓటులతో తెలుగుదేశం గెలిచింది. 35,000 ఈయనకి మెజారిటీ వచ్చిందండి. పార్లమెంట్లో ఈయన 35,000 వచ్చిందండి. అసెంబ్లీలో తెలుగుదేశం గెలిచిందండి. క్రాస్ ఓటింగ్ జరిగింది. మరి క్రాస్ ఓటింగ్ జరిగింది ఏమో జరిగింది. మరి ఆ రోజు దానికి ఎట్లా చెబుతారు మీరు? ఆ రోజు 35,000 ఓట్లు మరి మీరేం టీడీపీ గెలవడం ఎంపీగా నువ్వు ఎట్టా గెలిచావు? తర్వాత 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆచంట నియోజకవర్గంలో రాత్రి 10 వరకు విన్యాసం నడిపాడు రాజశేఖర రెడ్డి రిజల్ట్ని బయటికి రానివ్వకుండా. ఆ రోజు మురళీమోహన్ గారు క్యాండిడేటు. అక్కడ 15-16 బూతులు పైగా బూతులు ఈవీఎంలు లెక్క పెట్టకుండా అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ అవకతవకలకు గురి చేసి లెక్కింపులు జరగనివ్వకుండా చేసి 7,000 ఓటులతో ఉండవల్లి గారు గెలిచారని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది. 7,000 మెజారిటీనా? 7,000 మెజారిటీ ఆ బూత్లో వచ్చిన ఆ నియోజకవర్గంలో అసంట్లో వచ్చిన అనపర్తిలో వచ్చిన 7,000తోనే ఆయన గెలిచారు. అక్కడికి ఇంకా లెక్క పెట్టాల్సిన బూత్లు ఇంకా కొన్ని ఈవీఎంలు అట్లా మిగిలి చేశారు. అప్పుడు దాని తర్వాత ఏమో జరగలేకపోయింది. 2009 తర్వాత ఆయన కంటెస్ట్ చేసిన మురళీమోహన్ గారు కూడా దాని మీద ఏమీ కొనసాగించారు. ఇప్పుడు ఆయన అదే అంటారుగా, ఒకవేళ మీకు అనుమానాలు ఉంటే వెళ్ళి ఉండాల్సిందే అని అంటారుగా. వాళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు అండి. కానీ మనకు ఇది అనేది ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం త్రికరణ శుద్ధిగా మాట్లాడుతున్నామా, మనం వేరే సైట్స్ తీసుకునేమన్నా వక్రంగా ఆలోచించి కొంతమందికి న్యాయం ఇది చేయటం కోసం మన తెలివితేటలను వాడుతున్నాం అనేది ఉండాలి. ఏదైనా ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఓపెన్గా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏదైతే ఇష్టం ఉందో నేను మాట్లాడతానండి. రాజకీయ పార్టీలు ఎవరికొకరికి ఉంటుంది. కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఏ పార్టీ మీదైనా ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అది 5 నిమిషాల్లో బయటపడిపోతుంది. గోపి గారు ఒక మేధావిగా విశ్లేషకుడిగా తెర మీదకి వచ్చి మాట్లాడే భాషను కనుక మనం చూస్తే టీవీల ముందు కానీ అక్కడ మాట్లాడితే 5 నిమిషాలు గమనిస్తారు సమాజం. అంటే ఆయన ప్రతిసారి చెప్పేటువంటి మాట, నేను రాజకీయాలకు దూరం, రాజకీయాల మీద నాకు ఇట్లా బట్ట కాల్చి మొహాన్ని చేస్తాను మీరు తుడుచుకోండి, నేను దూరం అంటాను, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. ప్రతిరోజు చర్చల్లో ఉంటారు, చెప్పాల్సిన మాట చెప్పేస్తూ ఉంటాడు. ఎటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అనుకూలంగా. వైఎస్ కుటుంబం మీద ఏగవాలితే ఆయనకి అసలు చెవులు చెరువులు బాగేస్తూ ఉండే దాన్ని ఎట్టా పోయి చేయాలా అని. ఇప్పుడు ఏ రకంగా అన్నా కానీ మళ్ళీ అంపశయ్య మీద ఎక్కిన వైసీపీని బతికించి పట్టగట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనేది ఆయన కోరిక. కాబట్టి దానికి తగ్గట్టు ఎన్ని ఆయన తెలివితేటలన్నీ దారపోస్తాడు. ఆ తెలివితేటలు దారపోసే ప్రక్రియలో ఆయన విశ్వసనీయత నిబద్ధత కోల్పోతున్నారు అనేది నా వ్యక్తిగతమైన ఆవేదన. ఆయన మీద ఉన్న ప్రేమతో అంతే తప్పించి నాకు వేరే ఏం కాదు. ఆయన మీద నాకేం పొలిటికల్ గానో ఇంకోటో లేదు. ఇది ఒక రకంగా ఆయనకి మీరు విజ్ఞప్తి చేస్తున్నట్టే, నేరుగా ఫోన్లో చెప్పకుండా వింటారు ఫోన్లో చెప్తాను మాట్లాడతాను అది కాదు. కానీ ఒక వెంటిలేషన్ నాకు కూడా ఆయన మీద ఒక ప్రేమ, ఒక కోపం కూడా ఉండే అంత సన్నిహితం ఉంది. కాబట్టి అది కోపం అంటే వేరే కోపం కాదు. కానీ ఆయనకి మంచి పేరు వస్తే నేను సంతోషిస్తా. ఆయన ఇది కానీ ఆయన విశ్వసనీయత దెబ్బతింటుంది ఆయన మాట్లాడే భాషతో. కొన్ని విషయాలు నేను కూడా ఫోన్లో మాట్లాడితే బాగా మాట్లాడారని, మీరు చాలా బాగా మంచి విషయాలు మాట్లాడారని అంటాను. కొన్ని విషయాలు ఇటువంటి మాట్లాడినప్పుడు నేను అభినందించలేను, విమర్శించలేను. ఏంటి ఎందుకు మాట్లాడారనే మాట అనలేను. వయసులో పెద్ద ఆయన, మరి ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. కాబట్టి కానీ వీడియో చూస్తారు ఆయన, ఇటువంటి చూసినప్పుడు సభ్య సమాజం చాలా ముక్కునేలు వేసుకుంటుంది. ఆయన మీద లేనిపోయిన కామెంట్లు వస్తున్నాయి. నిజంగా చూసే వాళ్ళకు కూడా తప్పు, నాలాంటి వాళ్ళకు కూడా ఆయన మాట్లాడే తప్పు అనిపిస్తుంది. వైసీపీ విషయంలో ఆయన సమర్థిస్తా మాట్లాడుతున్నాడు, పోలవరం విషయంలో ఆయన తప్పు మాట్లాడారు, సారా విషయంలో ఆయన చేయాల్సిన ఫైట్ చేయలేదు. మరి ఏమీ చేయలేదు. నేను సమాజం కోసం మేధావిగా ఉన్నప్పుడు నువ్వు ఫైట్ చేయాలి, బయటకు వచ్చి ఫైట్ చేయాలి, ఇష్యూని తీసుకుని చేయాలి. 5 ఏళ్లలో అసలు ఏ రోజు మాట్లాడాల.
కొన్ని మరి 12,000 కేజీల డ్రగ్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, పోర్టుల్లో మరి రకరకాల ఆక్రమణ దుర్మార్గంగా పోర్టులన్నీ ఆదానికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఒక్కడికే వాయిస్ ఉంది, దేవుడు ఇచ్చిన వాయిస్ నీకు ఒక్కడికే, ఆ మేధావితనం నీకు ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. ఆయన ఉండవల్లి మాట్లాడతా అంటే వాళ్ళు చర్చనీయాంశం అయింది కాబట్టే కదా మనం మాట్లాడుతున్నాం. అవును అవును కొన్ని 100,000 మంది ఉన్నారు, ఎవరు మాట్లాడిన ఎంత డిబేట్ అవ్వదు కదండి ఇష్యూ కూడా. ఆయనకు ఒక దేవుడు ఇచ్చిన వరం ఆ వాక్ అనేది, తెలివితేటలు ఉన్నాయి, రైట్ సార్. నిబద్ధత నాకు తెలిసి ఈ వీడియో చూస్తారనుకుంటా, ఎందుకంటే మీకు సన్నిహితులు కాబట్టి. చూడాలి. ఆయన మారమని నేను చెప్పను కానీ తర్వాత ఆయన కాల్లో ఫోన్లో మీతో ఏం మాట్లాడారో మీరు అది కూడా చెప్పండి మాకు. చెప్పాలి. ఆయన ఏదైనా పొలిటికల్గా ఏ పార్టీ కన్నా తీసుకోవచ్చు, కానీ ఇట్లా మేధావిగా ఒక ఇదిలాగా ఉంటా, నేను ఎటు కాదని అంటా ఒక పక్కకు ఒరిగిపోవటం అనేది క్లియర్గా కనపడుతుంది అనేదే మన. రైట్ సార్, థ్యాంక్ యూ.